లో పడింది అంటూ చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా సమంత తన బాయ్ ఫ్రెండ్తో ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని పోస్టులు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సమంత నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నారు. ఆ ఒంటరితనం నుంచి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో కొన్ని ట్వీట్లు చేస్తున్నారు. ఆ ట్వీట్లపై సోషల్ మీడియాలోనూ సమంత ఫ్యాన్స్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సమంత ఒకరిని ప్రేమిస్తోంది. సమంత ఒకరితో ప్రేమలో ఉంది. ఆల్రెడీ పెళ్ళై ఒక పాపకు తండ్రిగా ఉన్న ఒక వ్యక్తిని, ఒక డైరెక్టర్ని సమంత ప్రేమిస్తోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు సమంత నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన కొన్ని పోస్టులు ఈ అంశాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. దీనిపై మరింత చర్చకు దారితీస్తున్నాయి. లవ్ సింబల్తో సమంత ఒక పోస్ట్ చేశారు. ఒక వ్యక్తితో డ్రింక్ తాగుతున్నట్లు, పూలు విరబూసినట్టుగా సమంత పోస్ట్ చేశారు. మీరు సమంత పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నేను మీకు RTV స్క్రీన్ పైన చూస్తున్నాను. సమంత ఒక క్లాత్ పై లవ్ సింబల్ వేసిన ఒక ఫోటోగ్రాఫ్ని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ను కూడా ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక క్లాత్ పై లవ్ సింబల్, ఎర్రటి లవ్ సింబల్ ఉన్న గుర్తుతో ఉన్న ఫోటోను సమంత పోస్ట్ చేశారు. ఈ ఫోటో తర్వాత మరో పోస్ట్ను కూడా చేశారు సమంత. ఆ పోస్ట్ కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. రెండో పోస్ట్ ఇదే. సమంత ఒక వ్యక్తితో డ్రింక్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ డ్రింక్ షేర్ చేసుకుంటున్న వ్యక్తి స్లీవ్స్ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఆ చేయి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? మొదట లవ్ సింబల్ని షేర్ చేశారు. ఆ తర్వాత ఒక వ్యక్తితో డ్రింక్ షేర్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ డ్రింక్ షేర్ చేసుకోవటం అంటే కేవలం డ్రింక్ అనే కాదు, ఆ వ్యక్తితో మాటలు షేర్ చేసుకోవటం, మనసును షేర్ చేసుకోవటం, జీవితాన్ని షేర్ చేసుకోవాలనుకోవటం, ఇలాంటి అర్థం వస్తుంది అనే చర్చ జరుగుతుంది. అందుకే మొదట లవ్ సింబల్ని, ప్రేమకు చిహ్నంగా లవ్ సింబల్ని పోస్ట్ చేశారు. పైగా లవ్ సింబల్ తిరగబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఆ లవ్ సింబల్ తిరగబడి ఉన్నట్టుగా షేర్ చేశారు ఆ ఫోటోగ్రాఫ్ని. రెండో ఫోటోగ్రాఫ్ని, డ్రింక్ షేర్ చేసుకుంటున్న ఫోటోగ్రాఫ్ని షేర్ చేశారు. ఇక మూడో ఫోటోగ్రాఫ్ని కూడా ఇప్పుడు మీకు RTV స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మూడో ఫోటోగ్రాఫ్ సమంత షేర్ చేసిన మూడవది కొత్త ఆశలు చిగురిస్తున్నట్టుగా ఉన్న ఫోటోగ్రాఫ్. ఆ చెట్టుకి పూలు పూస్తూ ఉన్నాయి, చిగురు వస్తూ ఉంది. సో ఇక్కడ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అనే విధంగా మూడో ఫోటోగ్రాఫ్ని కూడా మనం చూడొచ్చు. మొదటి ఫోటోగ్రాఫ్లో లవ్ సింబల్ ఉంది, కానీ అది తిరగబడి ఉంది. రెండో ఫోటోగ్రాఫ్లో సమంత డ్రింక్ని షేర్ చేసుకుంటున్న ఫోటోగ్రాఫ్. మూడో ఫోటోగ్రాఫ్లో కొత్త పూలు చిగురిస్తున్న ఫోటోగ్రాఫ్ ఉంది. అంటే కొత్త జీవితం, మూడు బారిన జీవితం నుంచి మళ్ళీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అనే విధంగా ఫోటోగ్రాఫ్ను షేర్ చేశారు. దీంతో సమంత నిన్న ప్రేమికుల రోజును ఒకరితో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమె ఇష్టపడుతున్న ఒక మనిషితో సెలబ్రేట్ చేసుకున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చాలా రోజుల నుంచి సమంత న్యూ లవ్ గురించి, కొత్త ప్రేమ గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ రాజు నిడుమూర్తో ఆమె ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వాటిని ఎక్కడ కూడా సమంత కానీ రాజు నిడుమూర్ కానీ ధృవీకరించడం లేదు, అలాగని ఖండించడం లేదు. ఇద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పలేదు, లేదు ఇవన్నీ కూడా అవాస్తవాలు, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలని చెప్పలేదు. చాలా రోజుల నుంచి ఈ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ టీంను సమంత కొనుగోలు చేసిన తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్ని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో సమంత రాజ్ నిడుమూర్తో క్లోజ్గా ఉన్న ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చాయి. అండ్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాతే సమంతకు నాగ చైతన్యకు గ్యాప్ మరింత పెరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు రాజ్ నిడుమూర్తో సమంత కలిసి తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోగ్రాఫ్ని ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఈ రెండో బాక్స్లో కనిపిస్తున్న కొంచెం మాత్రమే కనిపిస్తున్న ఆ మనిషి రాజ్ నిడుమూర్ అయి ఉంటారు. ఎందుకంటే అందులో ఆ వ్యక్తి వేసుకున్న షర్ట్, డెనిమ్ షర్ట్ వేసుకున్నారు. ఆ షర్ట్, అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా రాజ్ నిడుమూరే మెయింటైన్ చేస్తుంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు RTV స్క్రీన్ పైన రాజ్ నిడుమూర్ మనకి కనిపిస్తున్నారు. అతను ఎక్కువగా ఇలాంటి డ్రెస్సే వేసుకుంటారు, ఇలాంటి షర్ట్సే వేసుకుంటారు. కాబట్టి ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నది రాజ్ నిడుమూర్ అయి ఉంటారు అనే వార్తలు చక్కలు కొడతారు. ఈ ఫోటోగ్రాఫ్లో కూడా మీరు చూడొచ్చు సమంత ఒక స్పోర్ట్స్ టీంను కొనుగోలు చేసినప్పుడు రాజ్ నిడుమూర్తో కలిసి దిగిన ఫోటోలు. ఇప్పుడు నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా సమంత 3 ఫోటోగ్రాఫ్స్ని
షేర్ చేశారు సోషల్ మీడియాలో. ఒకటి లవ్ సింబల్, రెండవది డ్రింక్స్ షేర్ చేసుకుంటున్నది, మూడవది కొత్త ఆశలు చిగురిస్తున్నట్టుగా ఉన్న సింబాలిక్ ఫోటోని షేర్ చేశారు. ఇప్పుడు రాజ్ నిడుమూర్తో సమంత ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత అభిమానులుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, సమంత రాజ్ నిడుమూర్తో ప్రేమలో ఉన్నారు అంటూ చాలా రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ దాన్ని సమంత కానీ రాజ్ నిడుమూర్ కానీ ఎవరు కూడా ఖండించడం లేదు, అలాగే ధృవీకరించడం లేదు, కాదు అని కూడా చెప్పలేదు. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూడా చెప్పలేదు. ఇప్పుడు సమంత ప్రేమికుల రోజు సందర్భంగా 3 ఫోటోగ్రాఫ్స్ని షేర్ చేశారు. అందులో లవ్ సింబల్ అది తిరగబడినట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే ఒక వ్యక్తితో డ్రింక్స్ షేర్ చేసుకుంటున్నది, 2 మోడువారిన చెట్టు నుంచి కొత్త చిగుర్లు చిగురిస్తున్నట్టుగా ఒక ఫోటోగ్రాఫ్ని షేర్ చేశారు. దీంతో నిన్న సమంత రాజ్ నిడుమూర్తో ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకుని ఉండొచ్చు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎటువంటి చర్చ జరుగుతోంది? సమంత తెలుగు ప్రేక్షకులకు ఏమై చేసేతో పరిచయం అయింది. ఆ తర్వాత కినేని ఇంటి కోడలుగా తెలుగు ప్రేక్షకుల అందరి హృదయాల్లో కూడా చోటు సంపాదించుకుంది. అనివార్య కారణాల వల్ల నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా విడిపోవటం తెలుగు ప్రేక్షకులందరూ కూడా కొంత మింగుడు పడని విషయమే అయిపోయింది. అందరూ కూడా విడాకుల విషయం అంత ప్రేమించుకొని ఇంట్లో అందరినీ ఒప్పించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవటం ఏంటి అంటూ కూడా అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఆ తర్వాత విడిపోయిన తర్వాత చాలా సార్లు చాలా రోజులు తను విడిపోయిన బాధలో చాలా అనారోగ్యానికి గురయ్యారు. అలాగే చాలా ఎమోషనల్ గా, చాలా వేదాంత ధోరణిలో ఎన్నో సోషల్ మీడియా పోస్టులు పెట్టి దాదాపుగా అందరినీ హృదయాల్ని కూడా కదిలించారనే చెప్పుకోవాలి. చాలా బాధపడుతూ తను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండేది విడాకుల తర్వాత. అయితే అనూహ్యంగా ఆ తర్వాత మరలా సమంత ప్రేమలో పడింది అంటూ తను చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, కొన్ని ఫొటోస్ ద్వారా కావచ్చు, ఫిల్మ్ సర్కిల్స్ లో ఉన్న వ్యక్తుల ద్వారా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ వార్తల్ని అటు సమంత ఖండించలేదు, అలాగే ప్రియుడిగా పేర్కొంటున్న అందరూ చెప్తున్న రాజ్ కూడా ఎక్కడ కూడా ఖండించిన పరిస్థితి. రాజ్ తోటి వెబ్ సిరీస్ లో అయితే ఫ్యామిలీ మెన్ సిరీస్ చేశారు, తర్వాత వేరే ఇంకా సిరీస్ లు కూడా కంటిన్యూ చేస్తున్నప్పటికి కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ జనరేట్ అయింది, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చాలా అన్ని చోట్ల కూడా గాసిప్ లాగా వచ్చినప్పటికి కూడా ఇద్దరు ఎవరు కూడా దానిపై రియాక్ట్ అవ్వకపోవటం, మౌనం అంగీకారమా అన్నట్లుగా అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే నిన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా సమంత పెట్టిన పోస్టులు అయితే ఖచ్చితంగా తను ఒక్కరితో ప్రేమలో పడ్డట్లుగా తను పెట్టిన పోస్టుల ద్వారా అయితే అర్థమవుతోంది. ఒక లవ్ సింబల్ ఉన్న పోస్ట్ పెట్టింది, అలాగే ఫ్లైట్ జర్నీ చేస్తూ ఒక ఫోటోని కూడా పెట్టడం జరిగింది. బహుశా ఎక్కడో ట్రిప్ కి వెళ్ళినట్లుగా ఇద్దరు కూడా. అలాగే సన్ రైజ్ వస్తున్న ఫోటో, ఒక మంచి పూలు అలాగే ఆకులు చిగురుస్తున్న సన్నివేశాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా మాక్టైల్ షేర్ చేసుకుంటూ చీజ్ కొడుతున్న ఒక ఫోటోను పెట్టడం జరిగింది. అలాగే తను ఒక పింక్ డ్రెస్ లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది. ఈ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత సమంత ఫ్యాన్స్ కావచ్చు, ఫిల్మ్ సర్కిల్స్ మొత్తం కూడా సమంత ఎవరితోనో లవ్ లో ఉంది, వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంది అనేది ఒక చర్చ అయితే మొదలైంది. అది అందరూ అనుకుంటున్నట్లుగా రాజేనా లేదా మరెవరన్నా ఉన్నారా అనేది మాత్రం సమంత అంటే నిజానికి రాజ్కి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ కూడా చక్కర్లు కొట్టింది. ఒక చీటింగ్కి సంబంధించిన ఒక పోస్ట్ని రాజ్ భార్య